క్రైస్తలార్ట్ మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరిట క్రైస్తలార్ట్. మనకు తెలిసిన మాట ఒక విషయం మాట్లాడుకుంటే, మనకంటే వెనక వచ్చినటువంటి దాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయాల్సినటువంటి అవసరం లేదు. మనకు వెనక వచ్చింది ఏదైతే ఉంటుందో దానిని చూసి దానిని వెంబడించి దానికోసం గొంతు కోసుకొని శరీరాన్ని కోసుకొని దానికోసమే, అంటే ఒక మాటలో చెప్పాలంటే బానిసలాగా, కట్టు బానిస అంటారు కదా, అట్లాగా బ్రతకాల్సినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు. నేను దేని గురించి చెప్తా ఉన్నా అంటే పాపము గురించి. ఈ పాపం అనేది మనుషుని తర్వాత వచ్చింది. పాపం అనేది మనుషుని తర్వాత వచ్చింది. ఈ పాపానికి మనుష్యుడు ఏమైతా ఉన్నాడంటే దాసోహం అవుతా ఉన్నాడు. నిజానికి కట్టు బానిసగా దాసోహం కావాల్సింది మనకు ముందున్నటువంటి వారికి. మనకు ముందున్నటువంటి వారు ఎవరంటే దేవుడు. ఆయనే మనలని కలుగజేసిండు కాబట్టి ఆయనకి దాసులుగా, ఆయనకి మనము సొంతంగా ఉండటంలో ఏమాత్రం కూడా తప్పులేదు. తెలివి లేకుండా, ఆలోచన అనేది మర్చిపోయి, మనకు ఉనికి అనేది లేకుండా చేసినటువంటి, మనకి భవిష్యత్ అనేది లేకుండా చేసినటువంటి పాపానికి ఈ రోజున ఆలోచన లేకుండానే ఒక్కళ్ళగా అందరూ కూడా ఏమవుతా ఉన్నారంటే కట్టు బానిసలు అయిపోతా ఉన్నారు. కట్టు బానిసలు ఎంతగా అంటే ఆ గొర్రె కనుక మండి ఉంటుంది కదా, అక్కడికి పోతే ఆ చంపేటోని ముందు తల మెడను ఏం చేస్తుంది అంటే వాళ్ళకి చూపిస్తూ ఉంటుంది, నరుకురా అని. గొర్రె ఆ మండిలో ఏం చేస్తుంది అంటే చంపేటోనికి దాని మెడ చూపిస్తుంది. అట్లాగనే మనుషుడు ఆ పాపానికి మనుషుని మెడను చూపిస్తా ఉన్నాడు. నన్ను నాశనం చేసుకో, ఏవైనా చేసుకో, నీకు నేను బానిసని అని మనుషుడు పాపానికి ఆ రీతిగా లోబడిపోతా ఉన్నాడు. లోపడాల్సినటువంటి అవసరం లేకపోగా దేవుని యందున్నటువంటి మనకి పాపాలు క్షమింపబడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. శక్తిమంతుడైనటువంటి పరిశుద్ధునికి స్తోత్రం కలుగును గాక. పాపాలను క్షమించేంత సామర్థ్యము, అంతటి అధికారము క్రీస్తుకు మాత్రమే ఉన్నదని లేఖనం చెప్తా ఉంది. క్రీస్తుకు మాత్రమే మనుషుని యొక్క పాపాన్ని తీసివేసేటువంటి సామర్థ్యం ఉన్నదని లేఖనం చెప్తా ఉంది. ఆ సామర్థ్యంలో ఉన్నటువంటి దేవునిని మనము కలిగి ఉండి, మనము క్రీస్తుని కలిగి ఉండి ఇంకా ఆ పాపంలోనే బతికేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇందాక చెప్పా కదా, ఆ గొర్రెల మండి ఉంటుందని. అక్కడ ఎలాగైతే ఆ గొర్రె చంపేటోనికి మెడ చూపిస్తా ఉన్నదా అని, పాపాలు క్షమించే దేవుని వద్ద ఉండి పాపాలు చేసుకుంటా, మనకు భవిష్యత్తు లేకుండా చేసేటువంటి పాపాలను మనము కొనసాగించుకుంటా, ఆ పాపానికే మన మెడ చూపించి నా భవిష్యత్తుని లేకుండా చేయాలి బతుకుతా ఉన్నాం దేవుని వద్ద. అది కూడా క్రీస్తు వద్ద పాపాలను పరిహరించే దేవుని వద్ద ఉండి ఇంతగా అజ్ఞానంలో మనం ఏం చేస్తా ఉన్నామంటే రోజుకి కూరుకుపోతా ఉన్నాం. రోజుకి ఏమవుతా ఉన్నామంటే ఆ లోయలోనికి కూరుకుపోతా ఉన్నాం. పాపం అనేటువంటి ఊబిలోనికి కూరుకుపోతా ఉన్నాం. లేఖనం చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము 48వ వచనం. మీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని
ఆమెతో అనెను. యేసుప్రభు వారి వద్దకు వచ్చినటువంటి ఆమెతోటి యేసుప్రభు వారు చెప్తూ ఉన్నటువంటి మాట, నీకున్నటువంటి పాపము ఏమైతే ఉన్నదో ఈ రోజు వరకు ఆయన వద్దకు వచ్చినటువంటి మరుక్షణమే ఆమె పాపాలన్నీ కూడా పరిహరించబడతా ఉన్నాయి, వెనక్కిపోతా ఉన్నాయి. ఆమెకు భవిష్యత్తు అనేది లేకుండా చేసినటువంటి పాపము ఆమెను విడిచిపెట్టి ఆయన మాట ప్రకారంగా ఆమె జీవితంలో నుంచి తొలగిపోతా ఉంది పాపం అనేది. ఇక ఆమెకి భవిష్యత్తు అనేది ఉన్నది. ఆమెకి ముందటి జీవితం అనేది అలాగే నిలిచి ఉంది. ఇప్పటికీ కూడా ఆయన వద్దకు వచ్చి నా పరిస్థితి ఇది, నన్ను ఎన్నడూ కూడా తలదించుకునేటట్టుగా సిగ్గుపడేటట్లుగా నా జీవితాన్ని చూసి నలుగురు నవ్వుకునేటట్లుగా ఉంచొద్దు అని ప్రార్థించేటువంటి వాళ్ళు ఉన్నారు. చేసేదేమో దేవునికి విరుద్ధమైనటువంటివి. ఇంకొక మాట చెప్పాలంటే, పాపము ద్వారా వచ్చే జీతం మరణం. ఈ మరణానికి దగ్గరైతే దేవుని వద్దకు వచ్చి ఏమనుకో అడుగుతూ ఉంటారంటే, నన్ను ఎన్నడూ కూడా అవమాన కారణంగా ఉంచొద్దు అని అడుగుతూ ఉన్నారు. చేసే పనులు ఇలాగ ఉండి శక్తిమంతుడైనటువంటి దేవుని యొద్ద నాకున్నటువంటి పరిస్థితి ఇది అని చెప్పుకుంటా ఉన్నారు. ఆయన పాపాలను క్షమించే దేవుడు. ఆ క్షమించే దేవుని యొద్ద వాటిని విడిచిపెట్టాలిగా. పాపం అనేది ఏదైతే ఉన్నదో దానిని విడిచిపెడితే నీ జీవితంలోనికి ఏదైతే నువ్వు అనుకుంటూ ఉన్నావో ఇతర మనుషులకి ఎబ్బెట్టుగా ఉండేటువంటి జీవితం, అది రావద్దని అనుకుంటా ఉన్నావో అది రాకుండా ఆయన చేస్తాడు. ఎప్పుడంటే వాటిని విడిచిపెట్టాలి. ఆ పాపపు ఆ కంప అనే దాన్ని ఏం చేయాలంటే మన యొద్ద నుంచి తీసేయాలి. తీసివేసినప్పుడు మాత్రమే మన జీవితము ఎప్పుడు కూడా ఒకరి ముందు తలదించుకునే స్థితిలో లేకుండా భవిష్యత్తు మీద మనకి నిరీక్షణ కలుగజేస్తుంది. ఎందుకంటే ఈ పాపము మనుషుల్ని ఏలతా ఉంది. ఆ రోజు నుంచి ఆదాము వద్ద నుంచి ఇప్పటి వరకు మనిషి నెత్తి మీద కూర్చొని ఏం చేస్తా ఉన్నదంటే పాతాళానికి దిగ్గొడతా ఉంది. పాతాళానికి మనుషుల్ని తెగ్గొడతా ఉంది ఈ పాపం అనేది. దీనికి మనం ఏం చేయాలంటే ఫుల్ స్టాప్ పెట్టాలి. అప్పుడే మన జీవితానికి మన భవిష్యత్తులో మనకి నిరీక్షణ అనేది ఉంటుంది. అవును, రేపటి దినాన నాకు భవిష్యత్తు అనేది ఉన్నది అని. ఆ భవిష్యత్తు కొరకు అనేకులు ఏం చేస్తారంటే తంటాలు పడతా ఉంటారు. అన్ని కావు, ఎన్ని తంటాలు పడాలో అన్ని తంటాలు పడి వెనక్కి తిరిగి వాళ్ళు చేసేటువంటి పాపాలు ఏమైతే ఉన్నాయో వాటిని తలెత్తుకొని చేసుకుంటా పోతూనే ఉంటారు. తలెత్తుకొని ఆ చేసేటువంటి పాప జీవితం ఏదైతే ఉందో దానిని కొనసాగించుకుంటూ పోతూనే ఉంటారు. మరలా ఇటు వచ్చి దేవుని దగ్గరకు వచ్చి మాకు భవిష్యత్తులో మంచిగా ఉండాలి, స్వర్గం రావాలి, దేవుడు అనేది మా జీవితంలో ఉండాలి, ఆయన ద్వారా మేము విమోచింపబడాలా అని ప్రార్థన చేస్తారు. ఎక్కడి నుంచి కలుగుతుంది? ఎక్కడి నుంచి వస్తుంది? మనుషుని జీవితము పాపానికి బానిసలాగా అయిపోయింది. ఈ బానిస బతుకు నుంచి మనం బయటకు వచ్చినప్పుడే భవిష్యత్తు మీద ఆశ పెట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. బయటకు రాలేదనుకోండి, ఆశ కాదు కదా, కనీసం ఆ ఆలోచన కూడా చేయకూడదు. అంతే. ఈ బానిస సంఖ్యలని తెంచుకోవాలని రోజులు అదే జీవితం, ఇంకా అదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ఆ సంఖ్యలను తెంపుకొని బయటికి రావాలి. ఆమెకి దేవుడు చెప్తా ఉన్నాడు, నీ పాపాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిహరించబడ్డాయి, కొట్టివేయబడ్డాయి. దేవుని వద్దకు వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి పని ఏంటంటే
వెనుక ఉన్నటువంటి ఆ పాప జీవితం ఏదైతే ఉన్నదో, ఆ బానిసత్వం ఏదైతే ఉన్నదో అటువైపు చూడొద్దు. చూసినవా తలెత్తుకోలేనటువంటి జీవితం ఉంటుంది. చూడకుండా ఉన్నవా లేఖనం ఈరోజు మనకి వాగ్దానం చేస్తూ ఉంది. కీర్తనల గ్రంథము ఈ రోజున దేవుని వాక్య ధ్యానం ఏమిటంటే 25వ అధ్యాయం 20వ వచనం, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. దేవుని వాక్యం నాకు స్తోత్రము కలుగును గాక. దేవుని శరణు జొచ్చినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి జీవితాలకు అవమానం అనేది, సిగ్గు అనేది రానివ్వని దేవుడు అంట. నిజంగానే పాపం అనేది మనుషుడు ఎప్పుడైతే విసర్జిస్తాడో ఆ మరుక్షణమే ఆ మనుషుని జీవితంలోనికి మనుషుని నెమ్మది కాకుండా దేవుని సమాధానము నిలబడుతుంది. మన లేఖనంలో చూసినాం, లోకాసు వార్తలో ఆమెను క్షమించేటప్పుడు పక్కనున్న వాళ్ళందరూ కూడా గుసగుసలు పడతారు. పక్కనున్న అందరూ కూడా గుసగుసలు ఆడుకుంటారు. ఈమె గురించి మనకు తెలియదా? ఈమె దేవుని దగ్గరకు వచ్చి ఉత్తమురాల్లాగా, నీతి మంత్రాల్లాగా, అసలు పాపం అంటేనే అసలు ఏమికి తెలియదు అన్నట్లుగా యేసు ప్రభు దగ్గరకు వచ్చి అట్లాగా అసలు ఏమి తెలియని మనిషిలాగా కూర్చున్నది అని చెప్పిన అందరూ గుసగుసలాడుకుంటా ఉంటే ఆమె సిగ్గుపడనివ్వనటువంటి దేవుని యుద్ధకు వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తన ఎలాగున్నదంటే, నా పాపము నీ దగ్గరికి రానివ్వకుండా ఉంది కాబట్టి నా పాపాన్ని నేను విడిచిపెట్టుకుంటా ఉన్నా అని దేవుని యొద్ద ఆమె ప్రవర్తనని తెలియపరుస్తా ఉంది. ప్రవర్తన ద్వారా ఆయనకి తెలియపరుస్తా ఉంది. ఆయన ఏం చేసిండు? అక్కడ ఉన్నటువంటి మనుషుల ఆలోచన అంతా కూడా ఒక్క దెబ్బతో తీసేసిండు. ఏమని? నీకున్నటువంటి పాపం అంతా కూడా పరిహరించబడ్డది. పాపాలను క్షమించగలిగినటువంటి దేవుడు యేసుప్రభు. పాపాలను కొట్టివేయగలిగినటువంటి దేవుడు యేసుప్రభు. జీవితంలో, మన జీవితంలో రేపటి రోజు అనే దాని మీద ఆశ పుట్టించగలిగింది యేసుప్రభు. ఎందుకంటే ఆయన పాపాన్ని చేయించిన దేవుడు. ఆయన చెప్తా ఉన్నాడు, నా మీద పాపము ఉన్నదని ఎవడు స్థాపించగలడు? నేను పాపం చేసి ఉన్నా అని ఎవడు చెప్పగలడు అని వాళ్ళందరి ముందు సవాల్ చేసి మరి మాట్లాడతాడు. మీరందరూ పాపంలో ఉన్నారు, నా మీద పాపం అనేది ఉంటే చూపించవచ్చు అని మాట్లాడుతూ ఉన్నాడు. పాప జీవితాన్ని విడిచిపెట్టాల. ఆయన శరణు వచ్చినవా ఇక వెనుకటి జీవితము వెనుకనే మర్చిపోవాలి. వెనక్కి తిరిగి చూస్తే ఖాళీగా ఉండాలి. అంటే మన ఆలోచన అంతా కూడా వెనుకటి జీవితంలోనికి పోకుండా ఆ ఆలోచనలు ఏమైతే ఉంటాయో అవి మన జీవితంలో క్రీస్తుని వెంబడించేటువంటి సమయంలో ఆలోచనలే రావద్దు. ఎందుకంటే పాపము మనము విడిచిపెట్టేసి ఆయనను వెంబడించేటప్పుడు ఇంకెక్కడ పాపం అని చెప్తా ఉన్నాడు. లేదు, నీ దగ్గర పాపం అనేదే లేదని. లేదు అని చెప్పినటువంటి దేవుడు మన జీవితానికి భవిష్యత్తు మీద ఆశ పుట్టించి మన జీవితంలో ఎన్నడూ కూడా తల దించుకునే స్థితిని కలగజేయడం. ఆ పరిశుద్ధుడైన దేవునికి అలాగా ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఈ పాదముల యొద్ద ఈ ఉదయకాలమందు ప్రార్థిస్తూ ఉండగా మీ పాదముల యొద్ద చేరిన ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకము చేసుకొని కట్టు బానిసలుగా పాపానికి తండ్రి దాసులుగా ఉండి నీ శరణు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని పాపము లేనిది నీవు మాత్రమే. మా జీవితాలన్నీ కూడా పాపముతో నిండుకొని ఉండగా నీ కృప చొప్పున పాపమును జయించినటువంటి నీవు మాకున్నటువంటి బానిస సంఖ్యలను, మాకున్నటువంటి పాప జీవితపు ప్రతి కల్మషాన్ని కూడా
అమూల్యమైనటువంటి మీ వాక్యము చేత, మీ రక్తము చేత శుద్ధి చేసి పవిత్రులనుగా మార్చమని, భవిష్యత్తును తండ్రి మాకు అనుగ్రహించమని ఈ శ్రేష్టమైన నామం నాకు ఈ మనవులను ప్రతిష్ఠించి యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడైన దేవుని కృప మనకు తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్.